హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావా వినయ్ చౌదరి. ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినాయి, అంటే లైక్ వర్షం వల్ల ఫ్లడ్స్ వచ్చినాయి, చెరువులన్నీ నిండిపోయినాయి. ఖమ్మం నాకు తెలిసి 3 ఎంట్రీ గేట్స్ ఉంటాయి, 3 ఎంట్రీ బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ 3 బ్రిడ్జెస్ కూడా క్లోజ్ చేసిరని చెప్పారు. ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం, చూపిస్తాను మీకు. ఖమ్మం అయితే చాలా చాలా ఒకప్పుడు వర్షం వస్తే హైదరాబాద్ ఎట్లా అవుతుందో ఖమ్మం అట్లా అయిపోయింది. సరే వెళ్తూ చూపిస్తాను మీకు. స్టార్ట్ అవుతుంది. వెదర్ చాలా బాగుంది. వెదర్ మాత్రం చాలా కూల్. అంటే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఎప్పుడు అవుతుంది అర్థం కావట్లేదు నాకు కూడా. సాగర్ కెనాల్ మాత్రం ఫ్లోటింగ్ ఎట్లుంది? సాగర్ కెనాల్లో ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉంది. బేసికల్గా ఇది మెయిన్ బేసికల్గా ఎక్కువ ఫ్లోటింగ్ చాలా తక్కువ ఉంది. ఖమ్మంలో 10 స్టేషన్లో చూద్దాం. వర్షం పడ్డ రోజే ఖమ్మం వెళ్ళాను అనమాట. ఆ రోజు గోప్రో తీసుకెళ్ళలేదు, సో అది షూట్ అని ఫుటేజ్ నా దగ్గర ఫోన్లో కొన్ని తీసిన ఫుటేజ్ ఉన్నాయి, అవి చూపిస్తాను మీకు. ఖమ్మంలో ఉండేటోళ్ళకైతే ఖమ్మం డిమార్ట్ ఏరియా చూస్తుంటుంది కదా, కాలవడ్డు, దాని సిచ్యువేషన్ ఎట్లుందో చూపిస్తా ఒకసారి. వర్షానికి కొన్ని కార్లు, కొన్ని బైక్లు అన్నీ మునిగిపోయినాయి. ఇగో ఈ బైక్ మునిగిపోయింది అనుకుంటా, సర్వీస్కి వెళ్తున్నారు. సైలెన్సర్లో పేపర్ పెట్టారు. మొత్తం మునిగిపోయింది సీరియస్లీ బైక్ కూడా. సో బేసిక్గా మొన్న ఈ ఏరియా అంతా మునిగిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం ఓకే. ఒక 1 డే బ్యాక్ అసలు ఈ బ్రిడ్జ్ మీదకి ఎలో చేయలేదు ఎవరిని. ఇప్పుడు కొంచెం ఎలో చేస్తున్నారు. అది ఇప్పటికి కూడా ట్రాఫిక్ జామే. లేదు ఫ్లోటింగ్ చాలా తగ్గిపోయింది. ఈ ఏరియా అంతా మునిగిపోయింది. చర్చ్ సగం మునిగిపోయింది, అది చర్చ్ బిల్డింగ్. ఫ్లోటింగ్ చాలా తగ్గింది. అది అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది ఫ్లోటింగ్ తట్టుకోలేక క్రాక్ వచ్చింది. ఆ బిల్డింగ్ ఆ బ్రిడ్జ్ మొత్తం క్రాక్ వచ్చింది. ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు వెళ్ళనిచ్చారు, వచ్చేటప్పుడు 3 బ్రిడ్జెస్ క్లోజ్. నా సిచ్యువేషన్ చూడాలి. ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వచ్చిన. ఆ రోజు నేను గోప్రో తీసుకెళ్ళి ఉంటే ఆ వీడియో మొత్తం మీకు చూపిస్తుండే. ఆ రోడ్డు అయితే చాలా ఘోరం. నా బైక్ లాగా లేకుండా అయిపోయింది మొత్తం. ఎట్లా లదాఖ్ దాకా వెళ్తే ఎట్లా అయిపోతుంది బైక్, అట్లా అయిపోయింది. జస్ట్ ఒక 5 కిలోమీటర్ స్ట్రెచ్కి. అది సాగర్ కెనాల్ ఏమంటారు, కెనాల్ పక్కన ఒక రోడ్ వేస్తారు కదా, సర్వీస్ రోడ్ యూజ్ చేసిన. ఇప్పుడు కూడా ఫ్లోటింగ్ ఏం దగ్గర చూడండి, అవన్నీ మునిగిపోయినాయి. శ్మశానం లేదు. ఇప్పుడు మనం వచ్చిన బ్రిడ్జ్ బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది. వాట్ ఎవర్, ఓల్డ్ టెక్నిక్ ఇస్ టెక్నిక్. ఆ కాంట్రాక్టర్స్ ఆ బిల్డింగ్ని ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేసారు కాబట్టి అది ఇంకా నాకు తెలిసి అప్పటి నుంచి నడుస్తుందంటే గ్రేటే. ఈ ఏరియా అంతా డ్రైన్ అయిపోయింది. అసలు ఆ రోజు డ్రైన్ అయిపోయింది, ఈ ఏరియా అంతా మొత్తం ఫిలప్ అయిపోయింది వాటర్తో. ఇప్పుడు కొంచెం ఓకే. రోడ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి వాటర్ వల్ల. ఇంతకుముందు ఇంత పెద్ద హోల్ ఇంత పెద్ద డ్యామేజ్ లేకపోతుండే రోడ్డుకి. మొన్న వచ్చినప్పుడు అసలు ఈ ఏరియా లేదు బ్రో. ఇవాళ కొంచెం ఓపెన్ అయింది, ఇట్లా క్లియర్ చేస్తారు అనమాట ఫ్లడ్ సర్వీసెస్ వాళ్ళు. చూడండి మొత్తం ఫ్లడ్స్ వచ్చి శాండ్ అంతా రోడ్డు మీదకి వచ్చేసింది.
బేసికల్గా ఈ రోడ్ చాలా నీట్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ నా బైక్ ఉన్న దగ్గర మొన్న మీకు ఇప్పుడు నేనున్న పొజిషన్లో మొన్న మీకు వీడియో పెడతా, నేను వచ్చినప్పుడు తీసా, అంటే ఫుటేజ్ తీసా అనమాట. ఆ ఫుటేజ్ మీకు పెడతా ఒకసారి, ఫోన్లో తీసా. అసలు ఈ రోడ్డు లేదు, మొత్తం వాటర్, బై వాక్ కూడా రావడానికి వీలు లేదు ఇక్కడ. ఆ ప్రెషర్కి నెట్టేస్తుంది అనమాట మనుషుల్ని కూడా. ఆ ప్రెషర్, అంత ప్రెషర్ వస్తున్నాయి వాటర్. ఇప్పుడు కొంచెం ఓపెన్ అయ్యి రోడ్ నీట్గా ఉంది. ఖమ్మంలో వెదర్ ఎంత బాగుందంటే నేనే నమ్మలేకపోతున్నాను. బేసికల్గా ఈ టైంలో సన్లైట్ హెవీ ఉండాలి, ట్రాఫిక్ హెవీ ఉండాలి, బట్ ఇవాళ మనం రైట్ రావడం వల్ల దేనివల్ల కానీ అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. ఇదంతా ఫ్లెక్స్ ఎఫెక్టే, ఈ రోడ్డు పక్కన పడ్డం నాకు అంతా వాటరే, మోస్ట్లీ ఫ్లోటింగ్, అంటే అంత ఓవర్ఫ్లో రాదు కానీ ఫ్లోటింగ్. Thanks for watching. See you in the next vlog. Until then, take care. Bye bye.